హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజైతే ముళ్ళు వంకాయ అండి. ముళ్ళు వంకాయ అయితే ఈరోజు ఉంటున్నా ఫ్రెండ్స్. ఓకేనండి. ముందుగా ఉప్పు ముక్కలుగా కట్ చేసి ఎక్కువ ముళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా కట్ చేసి ఇందులో కొంచెం ఉప్పు వాటర్ అయితే వేసుకున్నాను. ముగ్గురు ఉన్నాయండి బిస్కెట్. ఎగిరిపోయిందండి పక్కకి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇలా ముక్కలని కట్ చేసుకున్న తర్వాత కూర వండే విధానం అయితే చూపిస్తాను. ఓకేనా? వంకాయ ముక్కలు అయితే కూర్చున్నాను నేను. ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ అయితే కూర్చున్నాను. ఆయిల్ అయితే వేరైంది. కొద్దిగా అయితే పసుపు వేస్తున్నాను. వీడియో తీసుకున్నా, ఒక నిమిషం వస్తుంది. కొద్దిగా అల్లం అయితే వేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా వేసుకుంటాను. ఒక 5 నిమిషాలు వేయాలండి. ఫ్రెండ్స్, మనకు టమాటా ముక్కలు అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడైతే నేను వంకాయ అయితే వేస్తున్నాను. వంకాయ ముక్కలు అయితే వేసేద్దాం దీంట్లో. ఒకసారి అయితే కలుపుకున్నామండి. కడాయి సరిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెం పక్కనైతే పెట్టినా ఇది ఏంటంటే ఇప్పుడు కనిపిస్తుందండి. వంకాయ ముక్కలు, టమాటాలు, ఉల్లిగడ్డలు అయితే ఒకసారి అయితే కలిపి వేసుకున్నాండి.
కొంచెం ఉడికిన ఒక 10 minutes ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తుంది. ఒకసారి అయితే కూర కలుపుకుందామండి. మా ఇంట్లో అయితే వారానికి 2-3 రోజులు వంకాయ కూర ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే నేను వేరుగా వండుతాను, ఒకటే ఒక రకంగా వండుతా. మా అమ్మకు బాగా వంకాయలంటే ఇష్టం, అందుకనే ఆమె కోసం వండుతూనే ఉండాలి. మంచిగా అయితే ఒకసారి కలుపుకున్నట్లయితే కొంచెం మంట అయితే తగ్గించేదే పెడతండి. ఇక లోపలేందో పెట్టండి ఫ్రెండ్స్. మా వీడియో ఫుల్ వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ పేరైతే ఎంజే బ్లాగ్స్ అండి. ఓకేనండి, కంపల్సరీగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనకు వంకాయలు అయితే మంచిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు నేను దీంట్లోకి అయితే కొద్దిగా కారం, ఉప్పు అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఒకసారి పచ్చికారం వేస్తా, ఒకసారి ఎర్రకారం వేస్తా, ఒకసారి మూడు కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరుగా ఉంటాను. ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే వేస్తాను. కారం వేస్తే పిల్లలు కూడా తినాలండి, కొంచెం తక్కువనే వేస్తాను. తగినంత ఉప్పు అయితే వేసుకుంటండి. మేము కారంలో కొంచెమే వేస్తాను, వాళ్ళకి నేను దీంట్లో బాగా వేస్తాను. తక్కువ అయితే మళ్ళీ రావద్దు. కొత్త కారం నిన్ననే తెచ్చిందండి. ఓకేనండి, నేను కారం ఉప్పు అయితే వేసుకున్నా కదండి. ఒకసారి అయితే కూర చూపిస్తాను మీకు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా అయితే కనిపిస్తుంది కదండి. ఇంకొక 5 minutes సిమ్లో పెట్టేసి ఫైనల్గా కొద్దిగా అయితే మెంతుల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి తీసి కూర అయితే దింపేసుకుంటాండి. ఓకేనండి, మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను. మన వంకాయ కూర అయితే వండిపోయిందండి. చక్కగా కొద్దిగా అయితే మసాలా అయితే వేసుకున్నాండి. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటాను. వంకాయ కూర చక్కగా ఉడికిపోయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి. మరొక వీడియోతో రేపు కలుగుతాను.